హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా టాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీస్ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. శారీని మనం కట్ చేయకుండా ఈజీగా మనం ఫ్లోర్ సోఫా అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మనం శారీస్ను కట్ చేయకుండా పక్కన పెట్టేసుకునేసి కాటన్ క్లాత్ అనేది మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా 2 లేయర్స్గా మనం కట్ చేసుకోవాలండి. ఇలాగా మనము 2 లేయర్స్గా కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము క్లాత్ అనేది మధ్యకు మడుచుకునేసి మరొకసారి కూడా మర్చుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 1 పీస్గా ఉండే క్లాత్ను, కాటన్ క్లాత్ను 2 లేయర్స్గా నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మర్చుకోవాలండి. ఇలాగా మధ్యకు మర్చుకునేసి మరొకసారి కూడా మనం మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత క్లాత్ అనేది మనము మర్చుకున్నాం చూడండి. ఆ మర్చుకున్న దగ్గర నుండి టేపు మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము 2 లేయర్స్ను మనం కరెక్ట్గా పెట్టుకునేసి తర్వాత మధ్యకు మర్చుకునేసి మరొకసారి కూడా మర్చుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా క్లాత్ అనేది మర్చుకోవాలండి. అలా మర్చుకున్న తర్వాత క్లాత్కు మనము చివర్లో అంటే క్రాస్గా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ మనము టేప్ అనేది మెజర్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా నేను టేప్ అనేది మెజర్ చేసుకున్నాను. క్రాస్గా అనేది మనము 9 ఇంచీలు, అదేవిధంగా అడ్డము 9 ఇంచీలు, పొడవు 9 ఇంచీలు అనేది మనం కరెక్ట్గా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం పెట్టుకోవాలండి. పెట్టుకునేసి మనము క్రాస్గా 9 ఇంచీలు పెట్టుకున్నాం కదండి. అదేవిధంగా టేప్ను మనము తిప్పుకుంటూ మొదట 9 ఇంచీలు అడ్డము పొడవు పెట్టుకున్నాం కదండి. దానికి జాయింట్ లాగా మనము సర్కిల్ షేప్లో, హాఫ్ సర్కిల్ షేప్లో మనము గీసుకోవాలండి. అంటే ఒక పెన్ కానీ మార్కర్ కానీ మనము స్కెచ్ కానీ తీసుకునేసి ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మొదట క్రాస్గా పెట్టుకోవాలి. తర్వాత నేరుగా అడ్డంగా కూడా 9 ఇంచీలే పెట్టుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా టేప్ను మనము తిప్పుకుంటూ మనము మార్క్ చేసుకోవాలండి. అలా మార్క్ చేసుకున్న తర్వాత కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్, బరువుగా ఉండే శారీస్ చాలా వరకు ఉంటాయి కదండి. వాటిని వేస్ట్గా మనము పెట్టకుండా ఈ విధంగా చిన్నపిల్లలకు ఫ్లోర్ సోఫాను చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. డిజైనరు ఫ్లోర్ సోఫా అండి. మనము తీసుకునే కాటన్ క్లాత్ అనేది మనం డిజైన్ లాగా ఉండేది తీసుకున్నామంటే అది డిజైనరు ఫ్లోర్ సోఫా అనేది మనము ఓల్డ్ శారీస్తో చేసిన దానిలాగే ఉండదండి. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో అమ్మా టాజిల్స్ ఛానల్లో చాలా వరకు ఇలాగా ఈజీ క్రాఫ్ట్ 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్ డిఐవై ఐడియాస్, రౌండ్ కుషన్స్ అనేది మనం ఓల్డ్ శారీస్తో ఏ విధంగా చేసుకునేది చాలా వరకు నేను మన ఛానల్లో చూపించానండి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఆ వీడియోస్ను రీయూజ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీడియోను చూసిన తర్వాత లైక్ చేయడమే కాదండి, హైప్ కూడా చేయండి. ఇలాగా మనము మార్క్ చేసుకున్న తర్వాత ఇలాగా కత్తెరతో మనం మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మన ఛానల్లో చాలా వరకు ఇలాగ డిఐవై ఐడియాస్, డోర్ మ్యాట్స్, కుషన్స్, సర్కిల్ షేప్ కుషన్స్, ట్రెండింగ్ కుషన్స్, ట్యాజల్స్ కూడా చాలా వరకు నేను వీడియోస్ చేశానండి. ట్యాజల్స్, ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజల్స్, ట్రెండింగ్ ట్యాజల్స్ ఈజీ మెథడ్లో మనము ఏ విధంగా వేసుకోవచ్చు, లట్కన్స్ ఇవన్నీ కూడా నేను చేశాను. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. 13 క్లాసెస్ అయ్యాయి. ఈ మధ్య నేను కొద్దిగా బ్రేక్ ఇచ్చానండి. తర్వాత నెక్స్ట్ వీక్ నుండి కూడా నేను
ఎవ్రీ సాటర్డే మార్నింగ్ మనము ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేది టాజల్స్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అయ్యి నేర్చుకోండి. ఈజీగా మనము మన శారీస్కి కానీ వేరే వారి శారీస్కి కానీ మనము టాజల్స్ అనేది వేసుకోవచ్చండి. ఇప్పుడు ట్రెండింగ్ కదండి శారీ టాజల్స్ అనేది. ఫ్యాన్సీ ఐటమ్ శారీస్కు అదేవిధంగా పట్టు శారీస్కు టాజల్స్ ఈజీ మెథడ్లో ఏ విధంగా వేసుకునేది నేను చూపిస్తున్నాను. తప్పకుండా ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్కు జాయిన్ కండి. ఇలాగా మనము కట్ చేసుకున్న తర్వాత మనము మర్చుకున్న క్లాత్ను తీస్తే ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది మనకు వస్తుందండి. ఇలాగా సర్కిల్ షేపు 2 పీసెస్ కదండి. ఈ 2 పీసెస్ పెద్దగా ఉండే సర్కిల్ షేప్ అనేది వస్తుంది. అంటే మనము తీసుకునే శారీస్ని బట్టి మనము ఇలాగ సర్కిల్ షేప్ అనేది 9 ఇంచెస్ కానీ లేదా 8 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. నేను శారీస్ అనేది ఒక 3 శారీస్ 4 శారీస్ అలాగా నేను బరువుగా ఉండే శారీస్ అనేది పెడుతున్నాను కనుక 9 ఇంచెస్ అనేది నేను మెజర్ చేసుకున్నాను. 9 ఇంచెస్ మెజర్ చేసుకుంటే మనకు ఇంత సర్కిల్ వస్తుంది అండి, పెద్ద సర్కిల్. ఈ సర్కిల్ ఒక లేయర్ తీసుకునేసి మొత్తం సర్కిల్ చుట్టూ కూడా ఎంత ఉందో మనం టేప్తో మెజర్ చేస్తే 57 అనేది ఉందండి. 57 ఇంచెస్ అనేది ఉంది. దీనికి మరొక క్లాత్ అనేది అంటే మొదట సర్కిల్ షేప్ కట్ చేసుకున్నాం కదండి, దాంట్లో మిగిలిన క్లాత్ అనేది టేప్తో మెజర్ చేస్తూ 5.5 అనేది మనము ఈ విధంగా పొడవు తీసుకునేసి 5.5 మనము కట్ చేసుకోవాలండి. నేను ఇలాగా 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈ 2 పీసెస్ను కూడా మనము యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము జాయింట్ అనేది చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చిన్నపిల్లలకు ఈ ఫ్లోర్ సోఫా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనము 2 పీసెస్ను మనము కట్ చేసుకోవాలండి. అంటే ఈ సర్కిల్ షేప్ క్లాత్కు మనము జాయింట్ అనేది ఇవి చేసుకోవాలి. అప్పుడే ఫ్లోర్ సోఫా అనేది మనకు సర్కిల్ షేప్లో తర్వాత చుట్టూ కూడా మనకు 5.5 సెంటీమీటర్స్ అనేది చుట్టూ కూడా బార్డర్ లాగా వస్తుంది. వేరే కలర్ వేసినా కూడా బాగుంటుంది. నేను ఇదే కలర్ అనేది వేస్తున్నాను, ఈ కాటన్ క్లాతే వేస్తున్నాను. ఇలాగా 5.5 అనేది పొడవు తీసుకునేసి వెడల్పు అనేది నేను ఇక్కడ మెజర్ చేయలేదండి, ఇలాగ తీసుకునేసి కట్ చేసుకున్నాను. ఈ 2 పీసెస్ను కూడా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నీడిల్కు యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి జాయింట్ అనేది చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది మనము జాయింట్ అనేది చేసుకునేస్తే సరిపోతుందండి. ఇలాగా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ అనేది మనము ముడి అనేది వేసేసి తర్వాత మనం కట్ చేసేసుకుంటే మనకు ఒకే లేయర్గా ఈ క్లాత్ అనేది జాయింట్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలాగ 2 పీసెస్గా కట్ చేసుకున్నాము. తర్వాత ఒకే లేయర్గా మనము చేసుకోవాలండి. కుట్టేస్తే మనకు ఒకే లేయర్ అవుతుంది. తర్వాత ఆ లేయర్ను ఈ సర్కిల్ షేపు ఉండే 2 పీసెస్ క్లాత్ను మనము ఒక పీస్ అనేది తీసుకునేసి మనము జాయింట్ అనేది చేసుకోవాలండి. ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా కుట్టుకోవచ్చు. నేను ఇక్కడ హ్యాండ్ స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా మనము నీడిల్కి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలండి. ఇలా కుట్టేసిన తర్వాత చివర్లో మనము ఒక 2 టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకుంటే 1 లేయర్గా ఈ క్లాత్ అనేది మనకు వస్తుంది. జాయింట్ చేసేసుకున్న తర్వాత ఈ జాయింట్ చేసుకున్న క్లాత్ను మనము సర్కిల్ షేపు ఒక పీస్ అనేది అంటే 2 లేయర్స్ పెట్టి మనము సర్కిల్ షేప్ కట్ చేసుకున్నాం కదండి, ఒక పీస్ అనేది తీసుకునేసి దానికి కూడా జాయింట్ చేసుకోవాలి. ఏ విధంగా జాయింట్ చేసుకునేది అది కూడా నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము జాయింట్ చేసేసుకున్నాం కదండి, ఒక 2 సార్లు ముడి వేసేసి కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ను మనము సర్కిల్ షేప్ ఉండే 1 లేయర్ క్లాత్ని తీసుకునేసి 2 కూడా మనము ఆపోజిట్గా పెట్టుకోవాలండి. అంటే మనము ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనము క్లాత్ అనేది పై భాగం వచ్చేది మనము లోపలికి పెట్టుకోవాలి. జాయింట్ చేసే క్లాత్ కూడా మనము పైన వచ్చేది లోపలికి పెట్టుకునేసి
టూ పీసెస్ను కూడా మనము ఆపోజిట్గా మనము పట్టుకునేసి ఒక హాఫ్ ఇంచ్ కానీ లేదా 1 ఇంచ్ కానీ క్లాత్ను వదులుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది సర్కిల్ షేప్ మొత్తం కూడా కుట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపించిన విధంగా క్లాత్ను పెట్టుకునేసి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకునేసి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మనము జాయింట్ చేసే క్లాత్ అనేది వదులుకునేసి తర్వాత యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా సర్కిల్ షేప్ మొత్తం కూడా కుట్టేసుకునేసి చివరిలో ఒక 2 టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకోవాలండి. ఇలా ముడి వేసేసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను కట్ చేసేసుకోవాలి. అంటే ఎక్స్ట్రాగానే పెట్టుకున్నాం కదండి, 2 పీసెస్గా మనం జాయింట్ చేసేసుకునేసి దాంట్లో ఎక్స్ట్రాగా ఉండేది కొద్దిగా కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్ చేసుకున్నాం చూడండి, అక్కడికి సర్కిల్ షేపు మొత్తము మనకు కంప్లీట్ అయిపోయింది. ఒక 2 సార్లు ముడి వేసేసి తర్వాత మనం జాయింట్ చేసుకున్న క్లాత్ అనేది మనం అడ్డం కూడా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా మనము జాయింట్ చేసేసుకోవాలండి. కుట్టేసిన తర్వాత చివరిలో ఒక 2 సార్లు అనేది ముడి అనేది వేసేసుకోవాలి. ముడి వేసేసుకునేసి థ్రెడ్ అనేది నీట్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ రివర్స్ చేసి మొత్తం మనం ఈ విధంగా మనకు ఇలాగ వస్తుంది బార్డర్ లాగా. పైన కూడా సర్కిల్ షేపు మరొక లేయర్ అనేది జాయింట్ చేసుకోవాలి కదండి. కాబట్టి మనము మళ్ళా ఏ విధంగా రివర్స్ చేసుకున్నామో అదే విధంగా మళ్ళా రివర్స్ చేసుకునేసి కుట్టుకున్న క్లాత్ను ఈ సర్కిల్ షేపు 1 లేయర్ను కూడా మనం రివర్స్లోకి పెట్టుకునేసి ఆపోజిట్గా పెట్టుకునేసి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా మనము ఇక్కడ కూడా కుట్టుకోవాలండి. సర్కిల్ షేప్ మొత్తం కూడా కుట్టకండి, కొద్దిగా గ్యాప్ అనేది మనం శారీస్ని పెట్టాలి కనుక శారీస్ అవి ఎంత లెంత్ ఉన్నాయో అంత లెంత్ మైన మనము గ్యాప్ వదులుకునేసి మనము కుట్టేసి 2 సార్లు ముడి వేసేసి కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలాగ సర్కిల్ షేప్ చుట్టూ కూడా మనకు బార్డర్ లాగా వస్తుంది. రివర్స్ చేసుకోవాలండి కవర్ను. ఇలా కవర్ను రివర్స్ చేసుకున్న తర్వాత శారీస్ను నీట్గా సర్దేసుకోవాలి. నీట్గా నేను 3 శారీస్ను పెడుతున్నాను. ఇలాగ 3 శారీస్ని పెట్టేసిన తర్వాత మనము శారీస్ని పెట్టేదానికి గ్యాప్ వదులుకున్నాం చూడండి. ఆ గ్యాప్ను 2 లేయర్స్గా అంటే లోపలికి క్లాత్ను మడుచుకునేసి పై పీసును కింది పీసును రెండింటిని కూడా మడుచుకునేసి చేతితో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి ఇక్కడ మనం జాయింట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనం జాయింట్ చేసేసుకుంటే ఫ్లోర్ సోఫా అనేది మనకు సర్కిల్ షేప్లో ఉండేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనము జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇలాగా మనము వదులుకున్న క్లాత్ను మనము ఇక్కడ జాయింట్ చేసేసి చివరిలో 2 సార్లు ముడి వేసేస్తే సరిపోతుంది. మనకు ఫ్లోర్ సోఫా అనేది రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. చాలా బాగుంది కదండి. మనము ఎప్పుడు కానీ ఫ్లోర్ సోఫాను కుట్టేటప్పుడు ఈ క్లాత్ అనేది డిజైన్ లాగా ఉండే క్లాత్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.